నమస్కారం, నేను మీ తోట కమలాకర్ రెడ్డి. ఏప్రిల్ 22 తారీఖున జరిగినటువంటి పహల్గావ్ దాడి తర్వాత దేశంలో ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రపంచమంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఏదో ఒక రకంగా సమర్థించుకుంటూ వస్తుంది. సంవత్సరాలుగా తీవ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ప్రతిసారి భారత్ మీద కవ్వింపు చర్యలకు పాల్పడుతూ అమాయకులను ఎన్నో విధాలుగా తీవ్రవాదం పేరుతో చంపుకుంటూ వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశమంతా కూడా ఒక్క తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికే యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు పాకిస్తాన్లో కమ్ముకున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తం కూడా యుద్ధం వచ్చేసింది, భారత్ మన మీద ఏ క్షణమైనా దాడి చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అన్ని రకాలుగా యుద్ధానికి సంసిద్ధమై పాకిస్తాన్ అక్కడ సిద్ధంగా ఉంది. కానీ పాకిస్తాన్ సైన్యం మాత్రం భారత్తో తలపడేటువంటి శక్తి మనకు లేదు. వారం రోజుల కంటే ఎక్కువ మనం యుద్ధాన్ని కొనసాగించలేం. ఈ పరిస్థితుల్లో భారత్తో యుద్ధం దిగితే ఇది స్వయంగా మనది మనం ఆత్మహత్య చేసుకోవడం అవుతుందని చెప్పేసి పాకిస్తాన్ సైనిక వర్గాలు ఇప్పటికే సుమారుగా 5,000 మంది సైనికులు రాజీనామాలు చేసి మేము యుద్ధంలో పాల్గొనలేం, ఈ ఉద్యోగాన్ని మేము చేయలేమని చెప్పేసి ఇంటిబాట పట్టారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ తన కుటుంబ సభ్యులను రక్షించుకోవాలని చెప్పేసి ఆ దేశ సరిహద్దులను దాటించినట్టుగా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఏకంగా తను కూడా ఇప్పటికే ఒక అంతర్గతంగా వెళ్ళిపోవడం జరిగింది, ఒక సీక్రెట్ ప్లేస్కు వెళ్ళిపోయి తలదాచుకోవడం జరిగింది. ఆయన ఎక్కడ ఉన్నాడో పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా తెలవడం లేదు అని చెప్పేసి మనం నిత్యం వార్తల్లో చూస్తున్నాం. ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ పాలకవర్గం, పాకిస్తాన్ మంత్రులు చాలామంది మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, భారత్ మా మీద దాడి చేస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతుంది అని చెప్పేసి మేకపోతు గాంభీర్యంగా ఇప్పటికీ ఇంకా భారత్ మీద బార్డర్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది పాకిస్తాన్. భారత్లో మాత్రం కొన్ని విభిన్నమైనటువంటి స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఇట్లాంటి పరిస్థితులు దేశానికి ఎదురైనప్పుడు మనకు 100 సమస్యలు ఉండొచ్చు, 100 రాజకీయాలు ఉండొచ్చు. ఏ రాజకీయంలో ఎవరున్నప్పటికీ కూడా, ఏ పార్టీలో ఎవరు పనిచేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు దేశం ఒక సవాల్ను ఎదుర్కొంటా ఉంది. అంతర్జాతీయంగా మనకున్నటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. కాబట్టి మనం కాంగ్రెస్లో పనిచేస్తున్నామా, బీజేపీలో పనిచేస్తున్నామా, బీఆర్ఎస్లో పనిచేస్తున్నామా, లేకపోతే ఇంకా వేరే ప్రాంతీయ పార్టీల, జాతీయ పార్టీలు అనేది పక్కకు పెడితే ఇలాంటి యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు మాత్రం మనమంతా భారతీయులం, మనమంతా ఈ భారత్ మాత బిడ్డలం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఏ పార్టీలో పనిచేసినా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి, పాకిస్తాన్తో మనం తలబడుతున్నటువంటి ఆ యుద్ధానికి అందరం కూడా మద్దతు తెలపాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, రాజకీయాల్లో ఎప్పుడైనా రణరంగంగా మనం కొట్లాడుకోవచ్చు. కానీ ఈ దేశం ఒక సమస్యలో ఇరుక్కొని ఉంది, ఒక భయంకరమైనటువంటి సమస్యను ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ సమయంలో భారతీయులందరూ కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా ఏకతాటి మీదకి వచ్చి మన జాతీయతను ఒక్కసారి ఈ ప్రపంచానికి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మనం గతంలో బంగ్లాదేశ్ యుద్ధం చూసినాం, కార్గిల్ యుద్ధం చూసినాం. కానీ అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు అంతర్జాతీయంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశమంతా కూడా ఒక్క తాటి మీద నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొంతమంది రాజకీయ పార్టీలు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ లో చూసినట్టయితే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల జరిగింది, వాళ్ళ యొక్క సరైనటువంటి పాలన వ్యవస్థ సరిగా లేనటువంటి కారణంగా ఈ తీవ్రవాదుల యొక్క దాడి జరిగింది అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా భిన్న స్వరాలను వినిపించడం జరుగుతుంది. కానీ మిత్రులారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వాన్ని కానీ, సైన్యాన్ని కానీ, భారత ఆర్మీని కానీ ఎవరిని కూడా నిందించాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా అలా నిందలు చేసుకుంటా పోతే అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భారతీయులందరూ ఒకే లక్ష్యంతో పనిచేయాలి. నిజంగా భారత ప్రభుత్వం కనుక పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తే ప్రతి భారతీయుడు కూడా భారత సైన్యానికి, భారత ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని ఒక్కసారి భారతీయులుగా, సగటు భారతీయులుగా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, మనం చూసినాం చాలా దేశాలు యుద్ధాల్లో పాల్గొన్నప్పుడు చూసినాం
ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు గనుక అంతర్గతంగా ఆ ప్రభుత్వానికి కావచ్చు, ఆ సైన్యానికి కావచ్చు సరైన సమయంలో సరైన పద్ధతిలో సహాయ సహకారాలు, వాళ్ళకు ఒక మోరల్ ధైర్యాన్ని గనుక ఆ ప్రజలు ఇయ్యనట్టుగా ఉంటే ఆ దేశం ఎప్పుడు కూడా విజయం సాధించినటువంటి పరిస్థితులు చరిత్రలో లేవు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలో ఉంది, ఏ పార్టీ ఈ దేశాన్ని పాలిస్తుంది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఇది మన దేశం, ఈ దేశంలో నేను పౌరునిగా కొనసాగుతున్నటువంటి ఒక భారతీయునిగా ఒక జాతీయత భావంతో ఈ దేశ సైనికులకు, ఈ దేశ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే మనం గతంలో చరిత్రను గనక గమనించినట్టయితే 1030 సంవత్సరాలు ఈ అనైక్యత కారణంగా, ఐక్యత లేని కారణంగా భారతీయుల్లో ఈ 1030 సంవత్సరాలు బానిస బతుకులు గడపాల్సినటువంటి పరిస్థితులు మనం చరిత్రలో చూసినాం. ఎందుకనంటే ఫ్రెంచ్ వారు, డచ్ వారు, మొఘలాయలు, తురుస్కులు, ఇట్లా గ్రీకులు, హూణులు, శకులు, రకరకాల జాతీయులు, ప్రపంచ దేశాలు చాలా మట్టుకు భారతదేశం మీద ఎన్నో దండయాత్రలు చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకొని 1030 సంవత్సరాలు, చివరిగా ఆంగ్లేయులు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలిస్తే మనం బానిస బతుకులు గడిపినాం. అప్పుడు కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలకు కూడా స్వేచ్ఛ లేదు. ఈ దేశం ఇండియన్ యూనియన్ గా కొనసాగినన్ని రోజులు మాత్రమే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది, లౌకికవాదం ఉంటుంది. ఈ విషయాన్ని పెద్ద పెద్ద నాయకులందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ దేశం భారత్ యూనియన్ లో భాగంగా కొనసాగుతా ఉందో అప్పుడే ఈ దేశంలో ఎవరికైనా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి. ఏ పార్టీ అయినా కూడా రోడ్డు మీదకి వచ్చి తన భావజాలాన్ని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశం ముందు కనుక మనం అంతర్గత కుమ్ములాత్రలతో వాళ్ళ ముందు మన పరువు తీసుకున్నట్టయితే ఈ దేశంలో స్వేచ్ఛ ఉండదు, ఏ పార్టీకి మాట్లాడే హక్కు ఉండదు. పాకిస్తాన్ లో కొనసాగుతున్నటువంటి షరియా చట్టాలే ఈ భారత్ లో కూడా కొనసాగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భారతీయులందరూ, భారతీయ పార్టీలందరూ కూడా ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం, ఈ దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు పెంచడం కోసం, పాకిస్తాన్ లాంటి తీవ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ దేశానికి బుద్ధి చెప్పడం కోసం ప్రతి భారతీయుడు కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. సైన్యానికి, భారతదేశానికి సపోర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమయంలో ఏ ఒక్కరు కూడా ఈ దేశానికి వ్యతిరేకంగానో లేకపోతే మన సైన్యానికి వ్యతిరేకంగానో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానో నిందలు చేసుకుంటూ పోతే ఇది మనకే ప్రమాదకరం, మన భవిష్యత్తుకు ప్రమాదకరం. ఈ దేశ ఆర్థిక అదేవిధంగా రక్షణ వ్యవస్థకు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీతో తెలియజేస్తున్నాను మిత్రులారా. అఖండ భారత్ గా అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలు పెడితే ఇక్కడ కేరళ వరకు ఉన్నటువంటి ఎన్నో దేశాల సమూహంతో ఉన్నటువంటి భారతదేశం కొంత పాలకుల నిర్లక్ష్యం కారణంగా, కొంత ప్రజల యొక్క ఐక్యత లేని కారణంగా, మనం జాతులుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడిపోయి కొట్టుకున్న కారణంగా మనం చాలా ప్రాంతాన్ని ఇప్పటికే భారత భూభాగం నుంచి కోల్పోవడం జరిగింది. మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్, అదేవిధంగా అటువైపు చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా భారతదేశం ఉండే. నిన్న మొన్న మన కళ్ళ ముందే కాశ్మీర్లో ఆక్రమించుకున్నటువంటి పీఓకేను కూడా భారత్ కోల్పోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఏమరపాటుగా ఉండి మన ప్రాంతాల మధ్యనో లేకపోతే మన భావజాలాల మధ్యనో విభేదాలతోటి భారతీయులుగా మనకు మనమే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కనుక విడిపోయి ఉంటే మళ్ళీ మనం కాశ్మీర్ను కూడా, భారతదేశానికి తలమానికంగా ఒక కిరీటంగా ఉన్నటువంటి కాశ్మీర్ను కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భారతీయులందరూ కూడా ఏక తాటి మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.